వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ 2025లో ఇంపార్టెంట్ పోర్టల్స్, గవర్నమెంట్ స్టార్ట్ చేసిన పోర్టల్స్ ఏంటో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జనాలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కొన్ని విషయాలపైన కొన్ని పోర్టల్స్ని తీసుకొచ్చిందండి. ఆ పోర్టల్స్లో ఎవరు ఉంటారు, దేనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఫస్ట్ పోర్టల్ మనం తీసుకునేసరికి ఇక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్. ఓకేనా? ఇండియాస్ ఫస్ట్ వల్చర్ కన్జర్వేషన్ పోర్టల్. ఓకేనా? సో అస్సాం స్టేట్ అండి. ఓకేనా? ఏ స్టేట్ అంటే అస్సాం. ఓకేనా? అస్సాం స్టేట్ ఏం చేసిందంటే ఫస్ట్ ఆన్లైన్ వల్చర్ పోర్టల్. ఓకేనా? ఫస్ట్ ఆన్లైన్ వల్చర్ పోర్టల్ని స్టార్ట్ చేసింది ఎవరంటే అస్సాం. ఓకేనండి? సో ఫస్ట్ ఆన్లైన్ వల్చర్ పోర్టల్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే వల్చర్ అనేది భారతదేశంలో మనకి ఇక్కడ అంతరించిపోతున్న జాతి. సో రెడ్ లిస్ట్లో ఉన్న జంతువుగా మనం డిక్లేర్ చేస్తాం సో ఈ సంవత్సరంలో. నెక్స్ట్ ఇంకొకటి రీసెంట్గా మనకి వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ జటాయు, వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ ఏంటంటే జటాయు అని కూడా మనం ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మనం తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో అయితే వల్చర్కి సంబంధించి ఆన్లైన్ వల్చర్ పోర్టల్ అనేది మనకి ఏ స్టేట్లో స్టార్ట్ చేసామంటే అస్సాం. ఓకేనండి? సో ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనం సెప్టెంబర్ 2 అండి. ఓకేనా? సెప్టెంబర్ 2, ఈ సెప్టెంబర్ 2 మనం ఏమంటున్నామంటే ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే. ఓకేనా? ఇంటర్నేషనల్ వల్చర్ అవేర్నెస్ డే. ఓకేనా? సో అంతర్జాతీయ రాబందులు అవగాహన దినోత్సవం అంటాం మనం. ఓకేనండి? సో ఏ రోజు అంటే సెప్టెంబర్ 2. ఓకేనా? సో ఇంపార్టెంట్ అండి, చూసుకోండి. సో ఫస్ట్ పోర్టల్ మనం దేనికోసం డిస్కస్ చేసామండి ఇక్కడ, సో అస్సాంలో. ఓకేనా? సో ఆన్లైన్ వల్చర్ పోర్టల్ కోసం డిస్కస్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ పోర్టల్ వచ్చేసరికి ప్రతిభా సేతు పోర్టల్ అండి. ఓకేనా? సెకండ్ పోర్టల్ ఏంటి అంటే ప్రతిభా సేతు పోర్టల్. ఓకేనా? సో ప్రతిభా సేతు పోర్టల్ అంటాం మనం. ఓకేనా? సో ఈ ప్రతిభా సేతు పోర్టల్ దేనికి సంబంధించింది అంటే మనకు యూపీఎస్సీ అండి, యూపీఎస్సీకి సంబంధించిన పోర్టల్ అండి. ఓకేనా? సో యూపీఎస్సీ పోర్టల్ అండి ఇది. యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ప్రతిభా సేతు పోర్టల్ అనేది తీసుకొచ్చింది. ఈ పోర్టల్ని ఎవరు నిర్వహిస్తారంటే యూపీఎస్సీ. ఓకేనండి? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనల్ని ఓకేనా యూపీఎస్సీలో అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో టు కనెక్ట్ క్యాండిడేట్స్, ఓకేనా, టు కనెక్ట్ క్యాండిడేట్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. ఓకేనా? సో ప్రైవేట్ సెక్టార్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతిభా సేతు అని చెప్పి ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సో ఇంపార్టెంట్ అండి, ఇది కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా యూపీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరంటే అజయ్ కుమార్ అండి, అజయ్ కుమార్ బల్లా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి? సో సెకండ్ పోర్టల్ ఇంపార్టెంట్. సో దేనికి సంబంధించింది అంటే ప్రతిభా సేతు. ఓకేనా? సో ప్రతిభా సేతు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ పోర్టల్ అండి. నెక్స్ట్ పోర్టల్ వచ్చేసరికి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనకి 2025లో ఏం పోర్టల్స్ తీసుకొచ్చింది అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా? సో ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఫస్ట్ మనకి సువిధా పోర్టల్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చిందండి. ఏది అంటే సువిధా. ఓకేనా? సువిధా పోర్టల్ అంటాం మనం. అయితే సువిధా పోర్టల్ దేనికి సంబంధించిందని క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా? ఈ సువిధా పోర్టల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో ఎన్నికల్లో ఎవరైనా మీటింగ్లు పెట్టుకోవడానికి పర్మిషన్స్ తీసుకోవాలంటే ఈ సువిధా పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఓకేనా? సో మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలంటే, ఎలక్షన్స్కి సంబంధించి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈ సువిధా పోర్టల్లో మనం ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఓకేనండి? సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా మనం ఎలక్షన్ కమిషన్ సంబంధించి సెకండ్ పోర్టల్ అండి. సెకండ్ పోర్టల్ ఏంటి అంటే సాక్ష్యం. ఓకేనా? ఈ సాక్ష్యం పోర్టల్ దేనికి సంబంధించిందంటే ఎలక్షన్స్లో మనకి ఎవరైతే 85 years ఆఫ్ అబోవ్ 85 years ఆఫ్ ఏజ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఓట్ వేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచి ఓట్ వేసే అవకాశం కల్పించింది. ఓకేనా? సో దీన్ని ఏమంటామంటే మనం ఇక్కడ ఓట్ ఫ్రమ్ హోమ్ అంటాం. మనం ఏమంటామంటే ఓట్ ఫ్రమ్ హోమ్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సాక్ష్యం పోర్టల్ దేనికి సంబంధించిందంటే మనకి ఓట్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? సో ఓట్ ఫ్రమ్ హోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో అడుగుతారండి. సో ఎన్ని ఇయర్స్ అంటే మనకి అబౌవ్ 85 years ఆఫ్ ఏజ్. ఓకేనా? సో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అబౌవ్
85 years ఆఫ్ ఏజ్, 85 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకి. ఓకేనా. సో ఏది అంటే మనకి ఇక్కడ సాక్ష్యం యాప్ అంటాం మనం, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసరికి ఈసీ ఐనెట్ అంటాం మనం. ఓకేనా. ఈసీ ఐనెట్. ఓకేనా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిందండి ఈసీ ఐనెట్. ఓకేనా. సో ఈసీ ఐనెట్ అంటాం. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రల్ సర్వీస్ అండి ఇది. ఏది అంటే ఎలక్ట్రల్ సర్వీసెస్ ఫర్ వాటర్స్. ఓకేనా. సో ఎలక్ట్రల్ సర్వీసెస్ ఫర్ వాటర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఓవరాల్గా నేను ఫస్ట్ వన్ ఏం చెప్పానండి, వల్చర్ పోర్టల్ చెప్పాను. సెకండ్ వన్ ఏంటి అంటే యూపీఎస్సీకి సంబంధించి ప్రతిభా సేతు కోసం చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ సువిధ, ఫోర్త్ వన్ సాక్ష్యం, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఈసీ అయినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం ఇంకొక పోర్టల్ కూడా మనం చూద్దాం. ఓకేనా. సో ఇంకొక పోర్టల్ వచ్చేసరికి ఏంటంటే వాత్సల్య. ఓకేనా. సో వాత్సల్య పోర్టల్. ఓకేనండి. సో వాత్సల్య పోర్టల్ అంటే ఇది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే ఉమెన్ అండ్ చైల్డ్. ఓకేనా. ఉమెన్ అండ్ చైల్డ్ మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ ఎవరండి, అన్నపూర్ణాదేవి. ఓకేనా. సో ప్రజెంట్ ఎవరు అంటే అన్నపూర్ణాదేవి. ఓకేనండి. సో ఈవిడ అండర్లో ఉన్న పోర్టల్ ఇది. సో వాత్సల్య పోర్టల్. ఓకేనా. సో అయితే వాత్సల్య పోర్టల్కి మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అండి. చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఓకేనా. సో చైల్డ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అంటాం మనం దేన్ని అంటే వాత్సల్య పోర్టల్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ అని కూడా చెప్తాం మనం. ఇంకోటి ఏమంటామంటే చైల్డ్ ప్రొటెక్షన్. ఓకేనా. సో చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ అని కూడా చెప్తాం. పర్పస్ ఏంటి అంటే క్విక్ యాక్షన్. ఓకేనండి. సో త్వరగా పిల్లల్ని పట్టుకుని తీసుకెళ్ళచ్చు. సో వాత్సల్య పోర్టల్. ఓకేనండి. సో వాత్సల్య పోర్టల్ మనకి దేనికి సంబంధించింది అంటే గుర్తుపెట్టుకోవాలి, చిల్డ్రన్కి సంబంధించింది, ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం తీసుకుంటే మనకి ఈ శ్రమ్ పోర్టల్ అంటాం మనం. ఇది బాగా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ శ్రమ్ పోర్టల్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోవాలి, ఈ శ్రమ్ పోర్టల్ అనేది మనకి భారతదేశంలో లేబర్ మినిస్టర్. ఓకేనా. సో భారతదేశంలో ఎవరంటే కార్మిక శాఖ మంత్రి. ఓకేనండి. సో లేబర్ మినిస్టర్ అంటర్లో పనిచేస్తుంది ఇక్కడ ఈ శ్రమ్ పోర్టల్. ఓకేనా. సో దీంట్లో ఏముంటుందంటే నేషనల్ డేటాబేస్ అండి, నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్. ఓకేనా. సో నేషనల్ డేటాబేస్ అండి, వీళ్ళందరి డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో. ఓకేనా. ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇప్పుడు దీంట్లో మనకి ఎంతమంది డీటెయిల్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ 30 crore పీపుల్ అండి. ఎంతమంది అంటే 30 crore పీపుల్ యొక్క డీటెయిల్స్ దీంట్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఈ శ్రమ్ అనే దానికి అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో ఎలక్ట్రానిక్. ఓకే. ఈ అంటే ఎలక్ట్రానిక్, గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ శ్రామిక్. ఓకేనా. ఎలక్ట్రానిక్ శ్రామిక్ రిజిస్ట్రేషన్. ఓకేనా. ఎలక్ట్రానిక్ శ్రామిక్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. ఓకేనా. ఎలక్ట్రానిక్ శ్రామిక్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో ఈ శ్రమ్ అంటే ఈ విధంగా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. పోర్టల్ యొక్క అబ్రివేషన్ అడగచ్చు, లేకపోతే ఏ మంత్రిత్వ శాఖ అడగచ్చు, లేకపోతే దీని యొక్క పర్పస్ ఏంటిని కూడా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనండి. సో ఇంపార్టెంట్ యాప్స్ అన్నీ కూడా, ఇంపార్టెంట్ పోర్టల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకొక పోర్టల్ నేను చెప్తాను ఇక్కడ. ఓకేనా. ఇంకొకటి వచ్చేసరికి ఈ షెహల్ పోర్టల్. ఓకే. ఏమంటామంటే ఈ షెహల్ పోర్టల్. ఓకేనా. సో హెల్త్ గైడెన్స్ అండి. ఓకేనా. సో హెల్త్ గైడెన్స్కి సంబంధించిన పోర్టల్ ఇది. ఓకేనా. హెల్త్ సర్వీసెస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పోర్టల్ అని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం మనం. ఓకేనా. సో దీన్ని ఏమంటామంటే ఈ సెహల్ పోర్టల్ అంటాం మనం. ఓకేనా. సో చూడాలి ఒకసారి ఇక్కడ నేను ఆల్రెడీ నేను ప్రతిభా సేతు చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి అస్సాంలో ఉన్న వల్చర్ పోర్టల్ కోసం డిస్కస్ చేశాను. సెకండ్ వన్ వచ్చేసరికి మనం ఇక్కడ
ప్రతిభా సేతు ఎవరంటే యూపీఎస్సికి సంబంధించిన విషయాలు అని చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ సువిధ సాక్ష్యం. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటి అంటే ఈసీ అయినట్టు, ఓకేనా, ఎగ్జామ్ కాన్సెప్ట్లో క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ ఇంకా వాత్సల్య పోర్టల్, నెక్స్ట్ ఇంకొకటి ఈశ్రమ్ పోర్టల్, నెక్స్ట్ ఇటుపక్క వచ్చేసరికి ఈ షెహల్ పోర్టల్, ఓకేనండి. సో ఎగ్జామ్ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనకి ఈ టైప్లో మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.